అండ్ నిన్నటి నుంచి కూడా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మీ పరిస్థితి బాగాలేదు అని వార్తలు వస్తున్నాయమ్మా. అడ్మిట్ అయ్యారా హాస్పిటల్లో? అడ్మిట్ అయ్యంగానే రోజుకి 20,000 ఉంటాను. అమ్మాయి కూడా ఉంది కదా, వాళ్ళు రోజుకి ఎక్కువ ఇయ్యాలి. రూమ్లు ఎంత 6,000, టెస్టింగ్లకు సపరేట్. వాళ్ళకి చెప్పిన లిస్ట్ చూసి భయమేసి ఇంటికి వచ్చేసాం. పొద్దుకే వచ్చేసాం. వాళ్ళు మందులు లిస్ట్ టెస్టులు 5-6 టెస్టులు చేయాలి. వాటన్నిటికీ డబ్బులు కట్టుకోలేక వచ్చేసారు. దాదాపు ₹1,00,000 పైన చెప్పారు. బాబు అనేసి ఏమన్నారమ్మా? ఇప్పుడు ఇప్పుడు మీరు హార్ట్లో హోల్ ఉందన్నారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. బ్రెయిన్లో ప్రాబ్లం ఉందన్నారా? మాట కూడా రావట్లేదు. మాట కూడా సరిగ్గా వస్తలేదు. ఈ వాకింగ్ సెన్స్ వచ్చినప్పుడే మాట రాదు. కానీ ట్రీట్మెంట్ కంపల్సరీగా చేయించుకోవాలమ్మా. కానీ అమ్మ, హాస్పిటల్లోని మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన నిరుపేదలకి ఫ్రీగానే సర్వీస్ చేస్తూ ఉన్నారు కదా. ఏమోనండి, నేను వచ్చాక ఇప్పుడు వెళ్ళలేదు గవర్నమెంట్ హాస్పిటల్కి. జనాలు నేను ఒక్కదాన్ని కాదు, అమ్మాయి కూడా ఉంది కదా. ఒకళ్ళు ఉండలేకపోయినా ఏమన్నా అనుకోండి, మరి చేత కాలేదు. ఎన్ని రోజులు ఉన్నారమ్మా హాస్పిటల్లోని? అంత 4 ఏళ్ళు అయింది నేను ఇట్లా. పరిస్థితి వచ్చాము 4 ఏళ్ళ పైన అయిపోయింది. చాలాసార్లు శ్రీకర్ హాస్పిటల్ అని మియాపూర్లో ఉంది. అవునవును. ఇక్కడ నుంచి మియాపూర్ వచ్చినారమ్మా ఇంత దూరము? ఇక్కడికి అక్కడి నుంచి వచ్చాం. 2-3 నెలల క్రితం వచ్చాం. ఓకే ఓకే.